కేసీఆర్ కంటే సీఎం రేవంతే ప్రమాదకరమని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కల్వకుట్ల కుటుంబం దగ్గర డబ్బులు తీసుకుని వారిని రేవంత్ కాపాడుతున్నారని ఆరోపించారు. 15% ఎంఐఎం ఓట్ల కోసం రేవంత్తో పాకులాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎంఐఎంతో జతకట్టిన రేవంత్ హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడిపై సీఎం స్పందించాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేపై దాడి జరిగితే స్పీకర్ ఆరా తీయరా అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతా ఉన్నాడు. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా? స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిజ్ మెంబర్స్.